హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. టెట్ మరియు డిఎస్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసం భారత జాతీయోద్యమం సోషల్ కంటెంట్‌కు సంబంధించిన వీడియోలను చేయడం జరుగుతుంది. నిన్నటి వీడియోలో మితవాదులు, అతివాదులు, గాంధేయవాదులకు సంబంధించి వీడియో చేయడం జరిగింది. దానిలో భాగంగా గాంధేయవాదులలో భాగంగా గాంధీ ఉద్యమాలను ఈరోజు వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఎవరైనా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. డిఎస్సికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ కానీ, డిఎస్సి మెటీరియల్ కానీ, పీడిఎఫ్ లింక్స్ అనేటివి మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. ఇక గాంధీజీ ఉద్యమాలు వరుసగా చూసుకున్నట్లయితే చంపారన్ ఉద్యమం, ఖేడా ఉద్యమం, అహ్మద్నగర్ మిల్లు కార్మికుల ఉద్యమం, ఖిలాఫత్ ఉద్యమం, సహాయ నిరాకరణ ఉద్యమం, శాసన ఉల్లంఘన ఉద్యమం, క్విట్ ఇండియా ఉద్యమం గురించి ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గాంధీజీకి సంబంధించి చూసుకున్నట్లయితే గాంధీజీ తన జీవితంలో మొట్టమొదటిసారిగా 1906వ సంవత్సరంలో దక్షిణాఫ్రికాలో సత్యాగ్రహం, అహింస, నిరాహార దీక్ష అనే ఆయుధాలను ఉపయోగించడం జరిగింది. ఇండియాలో ఈ ఆయుధాలను ఉపయోగించిన ఫస్ట్ ఉద్యమం ఏదంటే చంపారన్ ఉద్యమంలో ఈ ఆయుధాలను ఉపయోగించడం జరిగింది గాంధీజీ. చంపారన్ ఉద్యమానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఇది 1917వ సంవత్సరంలో ఉద్యమం అనేది రావడం జరిగింది. గాంధీజీ భారత్లో చేసిన మొట్టమొదటి ఉద్యమం చంపారన్ ఉద్యమం. ఇది బీహార్ రాష్ట్రంలోని చంపారన్ అనే గ్రామంలో జరిగింది. తీన్ కతియా పద్ధతికి వ్యతిరేకంగా నీలుమందు పండించే రైతులకు మద్దతుగా పోరాడి ఈ ఉద్యమంలో గాంధీజీ గెలుపొందడం జరిగింది. నీలిమందును ఇండిగో అంటారు. ఇంగ్లాండ్లో పారిశ్రామిక విప్లవం వలన నీలిమందుకు ఎక్కువ డిమాండ్ రావడం జరిగింది. ఈ తీన్ కతియా పద్ధతికి వ్యతిరేకంగా గాంధీజీ ఉద్యమించి ఈ ఉద్యమంలో గెలుపొందడం జరిగింది. గాంధీజీ భారత్లో గెలుపొందిన మొదటి ఉద్యమం చంపారన్ ఉద్యమం. చేసిన మొదటి ఉద్యమం చంపారన్ ఉద్యమం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఖేడా ఉద్యమం అనేది 1917 నుంచి 1918 సంవత్సరంలో రావడం జరిగింది. నీలిమందు రైతులు శిస్తుల సమస్యలను పరిష్కరించడానికి ఈ ఖేడా ఉద్యమాన్ని తీసుకురావడం జరిగింది. ఇది గుజరాత్లో జరిగింది. గాంధీజీ సత్యం, అహింస వంటి ఆయుధాలను ఉపయోగించి శిస్తులు తగ్గించడం జరిగింది. నెక్స్ట్ అహ్మద్నగర్ ఉద్యమం చూసుకున్నట్లయితే ఇది 1918 సంవత్సరంలో రావడం జరిగింది. గుజరాత్లో మిల్లు కార్మికుల జీతభత్యాలు 35% పెంచాలని ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు. నిరాహార దీక్ష ద్వారా జీతభత్యాలను 35% పెంచడం జరిగింది. ఉద్యమం కారణంగా గాంధీజీ చేపట్టిన ఉద్యమం ఇది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఖిలాఫత్ ఉద్యమం ఇది 1919 నుంచి 1923 వరకు జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలంతా కలిసి ప్రారంభించిన ఉద్యమం ఖిలాఫత్ ఉద్యమం. దీనికి కారణం చూసుకున్నట్లయితే ఖలీఫా పదవి రద్దు చేయడం. మొదటి ప్రపంచ యుద్ధంలో మిత్రరాజ్యాలు గెలుపొంది అగ్రరాజ్యాలు లేదా కేంద్ర రాజ్యాలు ఓడిపోవడం జరిగింది. ఈ కేంద్ర రాజ్యాల్లో టర్కీ ఉంది. టర్కీ ఓడిపోవడం కారణంగా వంశపర్యపరంగా వస్తున్న టర్కీ సుల్తాన్ పదవిని రద్దు చేయడం జరిగింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలంతా కలిసి ప్రారంభించడం జరిగింది ఈ ఉద్యమాన్ని. నెక్స్ట్ మొదటి ప్రపంచ యుద్ధంలో ఇంగ్లాండ్ చేతిలో టర్కీ ఓడిపోవడంతో ఖలీఫా పదవి రద్దు చేయడం జరిగింది. దీంతో ఈ ఉద్యమం అనేది ప్రారంభం కావడం జరిగింది. భారతదేశంలో ఈ ఉద్యమానికి నాయకత్వం వహించింది అలీ సోదరులు మహమ్మద్ అలీ, షౌకత్ అలీ. తర్వాత ఈ ఉద్యమాన్ని గాంధీజీకి అప్పగించడం జరిగింది. ఖిలాఫత్ ఉద్యమం అనేది ప్రపంచంలో ఉన్న ముస్లింలంతా కలిసి ప్రారంభించిన ఉద్యమం. తర్వాత ఉద్యమం తీవ్ర స్థాయిలో ఉండగా టర్కీ అధ్యక్షుడిగా ముస్తఫా కెమల్ పాషా ఎన్నిక కావడం జరిగింది. 1923 అక్టోబర్ 22న ఖిలాఫత్ ఉద్యమాన్ని రద్దు చేయడం జరిగింది ముస్తఫా కెమల్ పాషా. ముస్తఫా కెమల్ పాషాను టర్కీ పితాగా పిలుస్తారు. ముస్తఫా కెమల్ పాషా ప్రారంభించిన రాజకీయ పార్టీ పేరు యంగ్ టర్క్స్ పార్టీ. దీన్ని ముస్తఫా కెమల్ పాషా స్థాపించడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సహాయ నిరాకరణ ఉద్యమం. ఇది 1920 నుంచి 1922 మధ్య కాలంలో జరిగింది. 1920 ఆగస్టు 1 నుంచి 1922 ఫిబ్రవరి 11 వరకు ఈ సహాయ నిరాకరణ ఉద్యమం అనేది రావడం జరిగింది. 1920 ఐఎన్సి సమావేశం నాగ్పూర్లో జరిగింది. దీనిలో గాంధీజీని జాతీయ నాయకుడిగా ఎన్నుకోవడం జరిగింది. ఇది చాలా టైమ్స్
క్వశ్చన్ అనేది రావడం జరిగింది. ఏ సమావేశంలో గాంధీజీని జాతీయ నాయకుడిగా ఎన్నుకున్నారు అని అడగడం జరిగింది. నాగపూర్ సమావేశం 1920 సంవత్సరంలో జరిగింది. నాగపూర్ సమావేశం అనేది. ఈ సహాయ నిరాకరణ ఉద్యమం అనేది 4 దశల్లో ప్రారంభమైంది. మొదటి దశలో పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలను బహిష్కరించాలని, ఉద్యోగాలకు రాజీనామా చేయాలని పిలుపునివ్వడం జరిగింది. దీంతో అనేక మంది విద్యార్థులు విద్యా సంస్థలను బహిష్కరించారు. మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ, రాజాజీ వంటి వాళ్ళు న్యాయవాద వృత్తిని కూడా వదిలివేయడం జరిగింది. ఈ ఉద్యమంలో భాగంగా ఈ దశలోనే గాంధీజీ బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చిన కైజర్ హే హింద్ అనే బిరుదును కూడా త్యాజించడం జరిగింది సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా. నెక్స్ట్ రెండవ దశ చూసుకున్నట్లయితే ఈ దశలో భాగంగా గాంధీజీ ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. విశాఖపట్నానికి చెందిన పింగళి వెంకయ్య జాతీయ పతాకాన్ని తయారు చేసి గాంధీజీకి ఇవ్వడం జరిగింది. గాంధీజీ ఈ విజయవాడ సమావేశంలో చెరకాను స్వదేశీ చిహ్నంగా ప్రకటించడం జరిగింది. మొదటి ప్రపంచ యుద్ధం కారణంగా ప్రత్యక్షంగా పరోక్షంగా 75,000 మంది భారతీయులు మరణించారు. వాళ్ళ కుటుంబాలకు ఆర్థిక సాయం కొరకు తిలక్ స్వరాజ్య నిధిని గాంధీజీ ఏర్పాటు చేయడం జరిగింది విజయవాడ సమావేశంలో భాగంగా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మూడవ దశ చూసుకున్నట్లయితే వేల్స్ యువరాజు భారత్ పర్యటనను తిరస్కరించడం జరిగింది. ఇంగ్లాండ్, స్కాట్లాండ్, వేల్స్ను గ్రేట్ బ్రిటన్గా పిలుస్తారు. ఈ వేల్స్ యువరాజును భారత్ తిరస్కరించడం జరిగింది. దీనిలో భాగంగా చీరాల పేరాల ఉద్యమం, పల్నాడు ఉద్యమం, పెదనందిపాడు ఉద్యమం, రంపా విప్లవం వంటి సంఘటనలు జరిగాయి. వీటికి సంబంధించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చీరాల పేరాల ఉద్యమానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఈ ఉద్యమానికి నాయకత్వం వహించింది దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. ఈయన యొక్క బిరుదు ఆంధ్ర రత్న. చీరాల పేరాల గ్రామంలో ప్రజలు మున్సిపాలిటీలకు వ్యతిరేకంగా ఆంగ్లేయులతో ఉద్యమం చేయడం జరిగింది. గ్రామంలో 4,000 పన్ను కట్టాల్సి ఉండగా ఆంగ్లేయులు 40,000కు పెంచారు. దీంతో ఈ ఉద్యమం అనేది రావడం జరిగింది. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య యొక్క సైన్యం 1,500 మంది ఉండేవారు. వీరిని రామదండు అని పిలిచేవారు. వీరు గ్రామం నుంచి వెలుపల గుడిసెలు వేసుకొని నివాసం ఏర్పరచుకున్నారు. దీన్ని రామ్నగర్గా పిలవడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే పల్నాడు పుల్లరి సత్యాగ్రహానికి సంబంధించి చూసుకున్నట్లయితే పుల్లరి పన్నుకు వ్యతిరేకంగా ఈ పల్నాడు పుల్లరి సత్యాగ్రహం అనేది రావడం జరిగింది. పుల్లరి అనగా పశుగ్రాసంపై అటవీ ఉత్పత్తులపై వేసే పన్నుకు వ్యతిరేకంగా ఈ ఉద్యమం అనేది రావడం జరిగింది. దీనికి నాయకత్వం వహించింది కన్నెగంటి హనుమంతరావు. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని కడప జిల్లా రాయచోట్లో కూడా సత్యాగ్రహాన్ని చేపట్టడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే పెదనందిపాడు పన్నుల నిరాకరణ ఉద్యమం అనేది దీనికి నాయకత్వం వహించింది పర్వతనేని వీరయ్య చౌదరి. ఈయన యొక్క బిరుదు ఆంధ్ర శివాజీ. ఇతని యొక్క అనుచరులను శాంతిసేన అని పిలిచేవారు. పన్నులకు వ్యతిరేకంగా ఈ పెదనందిపాడు పన్నుల నిరాకరణ ఉద్యమం అనేది రావడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే రంపా విప్లవానికి నాయకత్వం వహించింది అల్లూరి సీతారామరాజు. 1897 జూలై 4న విశాఖపట్నం జిల్లాలోని పద్మనాభ మండలం పాండ్రంగిలో అల్లూరి సీతారామరాజు జన్మించడం జరిగింది. చిట్టగాంగ్లో ఆయుర్వేదం, యోగా, విలువిద్య, గుర్రపు స్వారీ నేర్చుకోవడం జరిగింది. 1882 మద్రాసు అటవీ చట్టానికి వ్యతిరేకంగా ఈ రంపా విప్లవం అనేది రావడం జరిగింది. విశాఖపట్నంలోని నర్సీపట్నం తాండవ నది తీరంలో శ్రీ గజపతి ఆశ్రమాన్ని నిర్మించడం జరిగింది. ముఖ్య అనుచరులు చూసుకున్నట్లయితే మల్లుదొర, గంటందొర వీరందరూ కూడా అల్లూరి సీతారామరాజు యొక్క అనుచరులు. సీతారామరాజు దాడి చేసిన పోలీస్ స్టేషన్లను వరుసగా అడగడం జరిగింది కొన్ని ఎగ్జామ్స్లో. దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే మొదటగా దాడి చేసిన పోలీస్ స్టేషన్ చింతపల్లి, తర్వాత అన్నవరం, నర్సీపట్నం, కేడిపేట, రాజసమ్మంగి ఈ 5 పోలీస్ స్టేషన్లపై సీతారామరాజు దాడి చేయడం జరిగింది. ఇతన్ని పట్టుకోవడానికి అస్సాం నుంచి రైఫిల్స్ను అలాగే రూథర్ఫర్డ్ అనే ఆంగ్లేయ అధికారులను రప్పించడం జరిగింది. మేజర్ గుడాల్ అనే ఆంగ్లేయ అధికారి మంప అనే గ్రామంలో అల్లూరి సీతారామరాజును చంపివేయడం జరిగింది. అల్లూరి సీతారామరాజుకు సంబంధించిన సమాధి కేడిపేటలో కలదు. దీనికి సంబంధించి నెక్స్ట్ చౌరీ చౌరా సంఘటన. ఇది 1922 ఫిబ్రవరి 5న జరిగింది. ఇది గోరఖ్పూర్ జిల్లా చౌరీ చౌరా అనే గ్రామంలో
జరిగిన సంఘటన. కవాతు చేస్తున్న భారతీయులపై లాఠీ చార్జ్ చేయడంతో అంబికా చౌదరి నేతృత్వంలో 22 మంది పోలీసులను సజీవ దహనం చేయడంతో ఈ ఉద్యమం అనేది హింసాత్మకంగా మారింది. అంబికా చౌదరి యొక్క బిరుదు అస్సాం కేసరి. 1922 ఫిబ్రవరి 11న ఈ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని గాంధీజీ నిలిపివేయడం జరిగింది. ఈ ఉద్యమం అనేది హింసాత్మకంగా మారుతుందన్న ఉద్దేశంతో సహాయ నిరాకరణ ఉద్యమాన్ని నిలిపివేయడం జరిగింది గాంధీజీ. నెక్స్ట్ చూసుకున్నట్లయితే 1920 నుంచి 1930 మధ్య కాలంలో భారత్లో జరిగిన సంఘటనలు చూసుకున్నట్లయితే ఆర్ఎస్ఎస్ స్వయం సేవక్ సంఘ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. కమ్యూనిస్టు పార్టీ అనేది ఏర్పాటు కావడం జరిగింది. 1925లో మానవేంద్ర రాయ్ లేదా ఎంఎన్ రాయ్ కమ్యూనిస్టు పార్టీని స్థాపించడం జరిగింది. స్వరాజ్ పార్టీ 1923 సంవత్సరంలో దీన్ని స్థాపించింది. చిత్తరంజన్ దాస్, మోతీలాల్ నెహ్రూ స్వరాజ్ పార్టీని స్థాపించడం జరిగింది. సహాయ నిరాకరణ ఉద్యమం నిలిపివేయడంతో ఈ పార్టీ స్థాపన అనేది జరిగింది. ఈ 1923 సంవత్సరంలో సైమన్ కమిషన్ భారత్కు రావడం జరిగింది. ఈ స్వరాజ్ పార్టీ స్థాపించడానికి ముఖ్యమైన కారణం ఎన్నికల్లో పోటీ చేయడం. దీంతో 1919 చట్టాన్ని పునర్నిర్మించడం కోసం ఈ స్వరాజ్ పార్టీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ సైమన్ కమిషన్ గోబ్యాక్ ఉద్యమం 1928, బర్డోలీ సత్యాగ్రహం, పూర్ణ స్వరాజ్య తీర్మానం, విప్లవాత్మక తీవ్రవాదం అనేది జరిగింది. వీటికి సంబంధించి చూసుకుందాం. సైమన్ గోబ్యాక్ ఉద్యమం అనేది 1928 సంవత్సరంలో రావడం జరిగింది. సైమన్ కమిషన్లో 7 ఆంగ్లేయ అధికారులే ఉండడంతో ఈ ఉద్యమం అనేది రావడం జరిగింది. ఈ ఉద్యమానికి నాయకత్వం వహించింది ఏపీలో అయ్యదేవర కాళేశ్వరరావు, మద్రాసు ప్రాంతంలో టంగుటూరి ప్రకాశం పంతులు, ఈయన యొక్క బిరుదు ఆంధ్ర కేసరి. పంజాబ్ లాహోర్లో లాలా లజపతి రాయ్ ఈ ఉద్యమానికి నాయకత్వం వహించడం జరిగింది. నెక్స్ట్ బర్డోలీ సత్యాగ్రహం చూసుకున్నట్లయితే ఇది గుజరాత్లో జరిగింది. కరువు సంభవించడంతో పన్నులు కట్టలేని వారు ఈ ఉద్యమాన్ని చేయడం జరిగింది. దీనికి నాయకత్వం వహించింది సర్దార్ వల్లభాయ్ పటేల్. సర్దార్ అనే బిరుదు ఈ ఉద్యమంలో భాగంగానే రావడం జరిగింది. నెక్స్ట్ పూర్ణ స్వరాజ్య తీర్మానం 1929 ఐఎన్సి సమావేశం లాహోర్ వేదికగా జరిగింది. దీనికి అధ్యక్షత వహించింది నెహ్రూ. 1930 జనవరి 26న రావి నది తీరాన నెహ్రూ జాతీయ పతాకాన్ని లాహోర్లో ఎగరవేసి స్వతంత్రాన్ని ప్రకటించుకోవడం జరిగింది. అప్పటి నుంచి జనవరి 26ను గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం. కారణం పూర్ణ స్వరాజ్య తీర్మానం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే విప్లవాత్మక తీవ్రవాదం. భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు, బీకే దత్ 1929 ఢిల్లీలోని పార్లమెంటుపై బాంబు దాడి చేయడం జరిగింది. వీరందరినీ 1931 మార్చి 23న లాహోర్ జైలులో వీళ్ళను ఉరి తీయడం జరిగింది. దీన్నే విప్లవాత్మక తీవ్రవాదంగా పరిగణించడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే శాసన ఉల్లంఘన ఉద్యమం లేదా ఉప్పు సత్యాగ్రహం లేదా దండి సత్యాగ్రహం, దీనికి 3 పేర్లు అనేటివి కలవు. ఇది 1930 నుంచి 32, 34 మధ్య కాలంలో జరిగింది. 1930 మార్చి 12న నిర్ణయం తీసుకోవడం జరిగింది. 1930 మార్చి 13న పాదయాత్ర అనేది ప్రారంభం కావడం జరిగింది. అహ్మదాబాద్లోని సబర్మతి ఆశ్రమం నుంచి దండి గ్రామానికి 78 మందితో పాదయాత్ర ప్రారంభించడం జరిగింది. 24 రోజుల ప్రయాణం, 375 కిలోమీటర్లు ప్రయాణించి 1930 ఏప్రిల్ 6న దండి చేరుకోవడం జరిగింది. ఈ దండి సత్యాగ్రహంలో భాగంగా 90,000 మంది జైలు పాలు కావడం జరిగింది. ఒక ఢిల్లీలోనే 16,000 మంది మహిళలు జైలు పాలయ్యారు. మొదటి సత్యాగ్రహి ఎవరు అంటే అబ్బాస్ త్యాబ్జీ. మొదటి సత్యాగ్రహి అంటే మొదటిగా జైలుకెళ్ళిన వ్యక్తి. రెండవ సత్యాగ్రహి సరోజినీ నాయుడు. దర్శన ఉప్పు కర్మాగారం ముందు సరోజినీ నాయుడు ప్రదర్శన ఇవ్వడం జరిగింది. ఉప్పుతో పాటు విదేశీ వస్తువుల బహిష్కరణ, మద్యం నిషేధం చేయాలని కోరుతూ నిరసన తెలపడం జరిగింది. శాసన ఉల్లంఘన ఉద్యమానికి తాత్కాలిక విరమణకు కారణం చూసుకున్నట్లయితే గాంధీ ఇర్విన్ ఒడంబడిక 1931 రౌండ్ టేబుల్ సమావేశాల్లో భాగంగా జరిగింది. రౌండ్ టేబుల్ సమావేశాలు అనేటివి 3 జరిగాయి.
1930, 1931, 1932లో 3 రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగాయి. 3 సమావేశాలకు హాజరైన సభ్యులు చూసుకున్నట్లయితే బిఆర్ అంబేద్కర్, మహమ్మద్ అలీ జిన్నా. గాంధీజీ వెళ్ళిన సమావేశం రెండవ రౌండ్ టేబుల్ సమావేశం 1931లో జరిగింది. నెక్స్ట్ ముస్లిం లీగ్ పార్టీకి సంబంధించి చూసుకున్నట్లయితే దీన్ని స్థాపించింది 1906 ఢాకా కేంద్రంగా దీన్ని స్థాపించారు. దీన్ని స్థాపించిన స్థాపకులు సలీముల్లా ఖాన్, ఆగా ఖాన్లు ముస్లిం లీగ్ పార్టీని స్థాపించడం జరిగింది. దీని ప్రధాన కార్యాలయం లక్నోలో కలదు. ఉత్తరప్రదేశ్లోని లక్నోలో కలదు. ప్రధాన కార్యాలయం లక్నో. దీన్ని ఢాకా కేంద్రంగా స్థాపించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం 1909 చట్టం ద్వారా ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది. దీనిలో భాగంగా 1935 చట్టం ప్రకారం 1937 ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. మొత్తం పోటీ చేసిన స్థానాలు 482 స్థానాలు. విజయం సాధించిన స్థానాలు 102 స్థానాల్లో ఈ పార్టీ అనేది విజయం సాధించింది. ఒకే దేశం, 2 జాతులు హిందూ ముస్లింలుగా ఏర్పడడం జరిగింది. ద్విజాతి సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టింది మహమ్మద్ ఇక్బల్ సారే జహాన్చే అచ్చా అనే గీతాన్ని రాయడం జరిగింది. ఇంక్విలాబ్ జిందాబాద్ అనే నినాదాన్ని ఇవ్వడం జరిగింది. ఈ క్వశ్చన్లు అనేది చాలాసార్లు అడగడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే పాకిస్తాన్గా నామకరణం చేసింది చౌదరి రహమత్ అలీ. పి అనగా పంజాబ్, ఏ అనగా ఆఫ్ఘనిస్తాన్, కే అనగా కాశ్మీర్, ఎస్ అనగా సింధ్, టన్ అనగా బెలూచిస్తాన్. మొత్తంగా కలిపి పాకిస్తాన్గా అని నామకరణం చేయడం జరిగింది చౌదరి రహమత్ అలీ. 1940లో ముస్లిం రాష్ట్రాలు కావాలని ఈ ముస్లిం లీగ్ పార్టీ కోరడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే 1946లో ఎన్నికలు జరిగితే ఈ ఎన్నికల్లో 569 స్థానాల్లో పోటీ చేసి 442 స్థానంలో ఈ పార్టీ విజయం సాధించడం జరిగింది. దీంతో కలకత్తాలో అల్లర్లు జరిగాయి. 1946 ఆగస్టు 16న ప్రత్యేక చర్యా దినంగా ప్రకటించడం జరిగింది. 1947 ఆగస్టు 14న పాకిస్తాన్గా అవతరించింది. దీనికి సంబంధించి నెక్స్ట్ చూసుకున్నట్లయితే 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం 1937లో ఎన్నికలు 11 రాష్ట్రాల్లో జరిగితే 8 రాష్ట్రాల్లో ఐఎన్సి విజయం సాధించింది. 2 రాష్ట్రాల్లో కాంగ్రెసేతర ప్రభుత్వం రావడం జరిగింది. ఒక సంకీర్ణ ప్రభుత్వం అనేది ఏర్పడడం జరిగింది. ఐఎన్సిలో విజయం సాధించిన సభ్యులు 1939లో ఐఎన్సికి రాజీనామా చేయడం జరిగింది. నెక్స్ట్ క్విట్ ఇండియా ఉద్యమానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఈ ఉద్యమం అనేది 1942 ఆగస్టు 8న ప్రారంభం కావడం జరిగింది. దీనికి ముఖ్య కారణం చూసుకున్నట్లయితే క్రిప్స్ రాయబారం విఫలం కావడం చేత ఈ ఉద్యమం అనేది రావడం జరిగింది. 2వ ప్రపంచ యుద్ధంలో భారత్ను సహకరించమని క్రిప్స్ రాయబారం భారత్ను కోరడం జరిగింది. ఇది విఫలం కావడంతో క్విట్ ఇండియా ఉద్యమం అనేది రావడం జరిగింది. దీన్ని గాంధీజీ దివాలా తీసిన బ్యాంకులో ముందస్తు తేదీ వేసిన చెక్కుగా పేర్కొనడం జరిగింది. ఈ ఉద్యమంలో భాగంగా గాంధీజీ ఇచ్చిన నినాదం డూ ఆర్ డై, సాధించు లేదా మరణించు అనే నినాదాన్ని ఇవ్వడం జరిగింది. ఈ ఉద్యమం అనేది 1942 ఆగస్టు 8న ప్రారంభం కావడం జరిగింది. ఆగస్టు 9న గాంధీజీని, పటేల్ను, నెహ్రూను, మౌలానా అబుల్ కలాం ఆజాద్, జేబీ కృపాలాని, రాజేంద్ర ప్రసాద్ లాంటి కాంగ్రెస్ నాయకులను జైలులో నిర్బంధించారు. నాయకులు లేకుండా జరిగిన ఉద్యమం క్విట్ ఇండియా ఉద్యమం. దీనికి నాయకత్వం వహించిన మహిళ ఎవరంటే అరుణ అసఫ్ అలీ. ఇది గాంధీజీకి సంబంధించిన ఉద్యమాలు. ఇలాంటి మరిన్ని వీడియోలకు సంబంధించి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. డిఎస్సికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ కానీ, డిఎస్సికి సంబంధించిన మెటీరియల్ కానీ మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.